అందరికీ నమస్కారం. ఈరోజు డే 163. భారతీయుల వద్ద ఉన్న ప్రాచీన బ్యాటరీలు. ఇది వినగానే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ మన భారతీయ పూర్వీకులు విద్యుత్ శక్తిని పూర్వకాలంలో గుర్తించారు అన్న ఆధారాలు చాలా ఉన్నాయి. భారత పురాణాల్లో వజ్రాయుధం విద్యుత్ శక్తితో పనిచేసేది అనే వివరాలు వస్తాయి. ఇక రామాయణంలో హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు మేఘాల మధ్య విద్యుత్ తలుకులు కనిపించినట్లు చెప్పబడింది. ఇది కేవలం కవిత్వం కాదు, ఇది విద్యుత్ గురించి అర్థం చేసుకున్న మేధస్సు సూచనలు. ఇంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హరప్ప నాగరికతలో కనుగొన్న కొన్ని కుట్టిన కాంస్య పాత్రలు. ఇవి పురాతన తాపడం యంత్రాలు. ఇవన్నీ తక్కువ వోల్టేజ్ బ్యాటరీలలాగా పనిచేసేవి అనే అభిప్రాయాన్ని కొన్ని పరిశోధకులు చెప్పారు. ఇది చూస్తే విద్యుత్ అనేది వెస్టులో థామస్ ఎడిసన్ లేదా ఫారడే కనుగొనక ముందే మన దగ్గర గమనించబడిన శక్తి. మన పెద్దవాళ్ళు దీన్ని అగ్నితత్వంగా, శక్తి రూపంగా చూసేవాళ్ళు. వారు దీన్ని మేధోశక్తి, బ్రహ్మశక్తిగా కూడా భావించారు. అంటే విద్యుత్ శక్తిని మనం మౌలిక శక్తిగా, పూజలలో కూడా వినియోగించే పవిత్ర శక్తిగా భావించాం. ఇప్పుడు మనం దీనికి ఆధునిక బ్యాటరీలుగా మార్చుకున్నాం. కానీ వాటి మూలం మన సనాతన ధర్మం జ్ఞానమే.